ప్రశ్న నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం ట్యాగ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ట్యాగ్ వర్వ్ మ్యాక్స్ ఆల్రెడీ మీకు బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియోలో బెస్ట్ అని చెప్పాను కదా, కొంచెం బెటర్ ఉందని చెప్పేసి దాని సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. బజ్ అనే నేమ్ తోటి ట్యాగ్ వర్వ్ మ్యాక్స్ బజ్ అనే నేమ్ తోటి కాలింగ్ ఫీచర్స్తో తీసుకొచ్చారన్నమాట వీళ్ళు. బ్లూటూత్ కాలింగ్ అనేది మెయిన్ వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసేది. అండ్ అలానే మీకు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 1.81 ఇంచెస్ మీకు డిస్ప్లే అయితే ఉంటుంది. ఇవి మేజర్ హైలైట్స్. సో మోర్ ఎవర్ వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్స్ చూద్దాం, ఆ తర్వాత దీని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ ఒక ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు స్మార్ట్ వాచ్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు స్మార్ట్ వాచ్ అనేది. సో దీనైతే నేను ఒక 1.5 డే నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ అయితే తీసుకుంటాను. ఫస్ట్లీ దీని ప్రైస్ వచ్చేసి లాంచ్ ఆఫర్ కింద కేవలం మీకు 1999 రూపాయలకి అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ మీకు ఇది 2500 రూపాయలు అయితే అవుతుంది. 1999 రూపాయలకి రైట్ నో పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇనీషియల్గా చెప్పగలను 1999 రూపాయలకి దీని అయితే పర్చేస్ చేయొచ్చు. 2500 అయినప్పుడైతే మీరు ఆలోచించండి. సో ఇక దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ డిజైన్ అనేది చాలా యూనిక్గా తీసుకొచ్చారు. అంటే ఈ మధ్యన వచ్చే వాచ్లతో పోలిస్తే డైలీకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫినిష్ తీసుకురావడం, ఒక కరువు లాగా, ఒక డిజైన్ లాగా. అండ్ అలానే మీకు ఏదైతే స్ట్రాప్స్ ఉన్నాయో స్ట్రాప్స్లో ఒక రగ్గుడ్ ఫీలింగ్, అంటే మీకు ఒక గ్రిప్ లాగా అయితే తీసుకొచ్చారు. స్ట్రాప్స్ డిజైన్ కూడా ఓవరాల్గా మీకు వాచ్ డిజైన్ అనేది కొంచెం చూడడానికి చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఎస్పెషల్గా ఇందులో ఏవైతే బెజల్స్ ఉన్నాయో బాటమ్ బెజల్ పక్కన పెడితే రిమైనింగ్ బెజల్స్ అన్ని కూడా కొంచెం థిన్నర్ సైడ్ ఉన్నాయి కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్. ఖచ్చితంగా అదొకటైతే నాకు బాగా నచ్చింది. డిజైన్ పరంగా మాత్రం వీళ్ళు చాలా చేంజెస్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ప్యూర్ మెటల్ బిల్డ్తో వస్తుంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ స్ట్రాప్స్ బిల్డ్ క్వాలిటీ కూడా డీసెంట్ ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. పేరింగ్ అనేది వెరీ ఈజీ. ట్యాగ్ స్పోర్ట్స్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళి మీరు వన్స్ పేర్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీ యూజర్ ఇంటర్ఫేస్, హెవీ స్కిన్ అస్సలు ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది ట్యాగ్ వచ్చేసి. తర్వాత ఇంకా డిస్ప్లే మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. 1.81 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో బిగ్ డిస్ప్లే అండ్ డిస్ప్లే కలర్స్ అనేవి కూడా చాలా పంచియర్ సైడ్ అయితే ఉన్నాయి. మరీ ఎమరాల్డ్ అంతా పంచియర్ లేదు, అట్లనే అన్ని నార్మల్ ఎల్సిడి డిస్ప్లేలు అంతా డిమ్గా అయితే లేదు. డిస్ప్లే అనేది కలర్స్ అనేవి చాలా పంచియర్గా ఉంది. అండ్ 500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. నేను మోస్ట్లీ థర్డ్ స్టెప్లో యూజ్ చేస్తున్నాను. ఇంకో 2 స్టెప్స్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ అనేది. థర్డ్ స్టెప్ మోర్ దెన్ ఎనఫ్ అని అయితే అనిపించింది నాకు. ఓవరాల్ మాత్రం డిస్ప్లేలో మాత్రం నో కంప్లైంట్స్, చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఒకసారి వాచ్ యూఐ అనేది మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను, ఆ తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మోస్ట్లీ మీకు డిఎండి మోడ్ యాక్టివేట్ చేసుకోవాలన్నా, అండ్ అలానే బ్రైట్నెస్ కంట్రోల్, అండ్ అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాటరీ లో పవర్ మోడ్ అనమాట ఇది. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మీకు క్యూఆర్ కోడ్ అనమాట. సో క్యూఆర్ కోడ్ అనేది డైరెక్ట్ మీరు పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. తర్వాత మీకు ఫర్దర్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. అండ్ ఇక బ్లూటూత్ కాలింగ్ ఉంచాలా ఆఫ్ చేయాలనేది ఇక్కడ నుంచి మీరైతే చూసుకోవచ్చు. అండ్ అలానే మీకు సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. డిస్ప్లేలో మీకు చాలా కస్టమైజేషన్ అయితే మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఆటో స్లీప్, ఎంతసేపటికి మీకు ఆటో స్లీప్ కావాలి. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే వాచ్ ఫేసెస్ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మెయిన్ మెనూ వ్యూ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. హనీ కామ్ కానీ లేదంటే గ్రిడ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చింది. అండ్ క్విక్ వ్యూ రైజ్డ్ వేకప్ ఉండాలి లేదనేది ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి కాల్ అలర్ట్ మీరు చూసినట్లయితే మోడ్ ఇంటెన్సిటీ ఎలా ఉండాలి అంటే రింగ్ టోన్, వైబ్రేషన్ 2 రావాలా, వైబ్రేషన్ 1 రావాలా, మ్యూట్లో ఉండాలని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటెన్సిటీ కూడా సెట్ చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా బెటర్గా అయితే తీసుకొచ్చారు, అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ డిఎండి మోడ్ కనిపిస్తుంది. అండ్ అలానే మీకు ఫోన్ ఆన్లో ఉండాలా, ఆఫ్లో ఉండాలా, లో పవర్ మోడ్, ఫోన్ రీసెట్, ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అని కనిపిస్తుంది సరే, ఇదే హైలైట్ ఇందులో. మీరు ఇది ఆన్ చేసుకున్నట్లయితే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు వాచ్కి అనేది. ఎవ్రీ టైం మీరు పాస్వర్డ్ కొడితేనే మీకు వాచ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక మేజర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సెట్టింగ్స్ మాత్రం చాలా బెటర్గా అయితే తీసుకొచ్చారు. అండ్ బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మోస్ట్లీ మీరు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు రైట్ నుంచి లెఫ్ట్ స్వైప్ చేసినట్టయితే మీకు క్విక్ యాక్టివిటీలో మీరు ఎవ్రీథింగ్ కూడా ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే చూసుకోవచ్చు. మీకు ఎటువంటి యాప్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మీరు ఇందులోనే వాచ్లోనే మీరు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు కాలింగ్ ఫీచర్, రీసెంట్ కాల్, డైల్ ప్యాడ్, కాంటాక్ట్స్ ఇవన్నీ మీకు ఫర్దర్గా కాలింగ్ ఫీచర్ గురించి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది, హార్ట్ రేట్,
మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, వెదర్ అప్డేట్ ఉంటుంది, SpO2, బ్లడ్ ప్రెషర్, ఎవ్రీథింగ్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. మీరు ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు మెయిన్ ట్రాకింగ్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి. అండ్ మెనూకి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ మీరు మెనూ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు మెయిన్ మెనూ అంతా ఓపెన్ అవుతుంది అనమాట. మోస్ట్లీ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, అన్ని స్మార్ట్ వాచ్లు ఉండే ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇందులో చూడడానికి అయితే ఉంటాయి. అండ్ అలానే మీకు వాయిస్ అసిస్టెంట్ ఇక్కడ సింపుల్గా ట్యాప్ చేసినట్లయితే మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా వాచ్ యూఐ అనేది. సో ఓవరాల్గా అలా అయితే ఉందన్నమాట. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకుంటే ట్రాకింగ్ ఫీచర్స్ మోస్ట్లీ అన్నీ అయితే ఉన్నాయి. మీకు హార్ట్ రేట్, బీపీ, SpO2, స్ట్రెస్, స్లీప్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. నేను హార్ట్ రేట్, SpO2 మాత్రమే టెస్ట్ చేశాను. రెండు పర్లేదు, బాగానే ఉన్నాయి. హార్ట్ రేట్ అయితే యాక్యురేట్గా ఉంది. SpO2 అనేది 90% వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ స్లీప్ ట్రాకింగ్ ఇవన్నీ అయితే 1 డేలో అయితే టెస్ట్ చేయలేదు. టు బి ఫ్రాంక్ ఉన్నట్టు అయితే చెప్తున్నాను. అండ్ ఇక స్పోర్ట్స్ మోడ్స్ వచ్చేసి వీళ్ళు 120+ అయితే ఉంటాయని చెప్తున్నారు. అకార్డింగ్ టు మీకు ఏవి కావాలో అవి మరి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వాటిని అయితే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక మెయిన్ అదర్ ఫీచర్స్ ఆఫ్ ది స్మార్ట్ వాచ్ ఇందాక మీకు చెప్పినట్టుగా యూఐలో మీకు చూపించాను. ఈ కార్డ్ అనేది ఏంటంటే మీకు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇట్లాంటి యాప్స్లో మీకు QR కోడ్ ఉంటుంది కదా, ఆ QR కోడ్ నుంచి డైరెక్ట్గా మీరు వాచ్ నుంచి చూపించి ఎవరి దగ్గర నుంచి పేమెంట్స్ తీసుకోవాలంటే డైరెక్ట్గా మీరు ఇలా చూపించి పేమెంట్స్ అయితే తీసుకోవచ్చు. ఎట్లాంటి మొబైల్, ఎట్లాంటి QR కోడ్ ఫిజికల్గా మీరు మెయింటైన్ చేయకుండా స్మార్ట్ వాచ్ నుంచే పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అదొక మంచి ఫీచరే. ఖచ్చితంగా దీని అయితే మీరు అప్లికేషన్లోకి వెళ్ళి అప్లికేషన్లో మీరు QR కోడ్ని అప్లోడ్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం మీకు ఇదైతే అవైలబుల్ ఉంటుంది, అదర్వైజ్ మీకు ఇక్కడ కనిపించదు. అండ్ ఇక వన్ మోర్ థింగ్, వాయిస్ అసిస్టెంట్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో సింపుల్గా మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఇలాంటిందా మీకు చూపెట్టినట్టుగా సో ఇక్కడైతే వస్తుంది. ఇప్పుడు మీకు చూడొచ్చు. టెల్ మీ ఏ జోక్. This one will make you giggle or sigh. Why are football stadiums so cool? Because every seat has a fan in it. అది ఏం చెప్పిందో నాకేం అర్థం కాలే కానీ సో ఇట్లాంటి మీ క్వశ్చన్స్కి అది ఆన్సర్ అయితే చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇది కూడా ఒక మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్, మేజర్ థింగ్, బ్లూటూత్ కాలింగ్. 2000 రూపీస్లో బ్లూటూత్ కాలింగ్ అండ్ బిగ్గర్ డిస్ప్లే అండ్ ఈ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ మెయిన్ హైలైట్ కాబట్టి దీని అయితే హైలైట్ చేస్తున్నాను. బ్లూటూత్ కాలింగ్ అనేది మైక్రోఫోన్ క్వాలిటీ అనేది చాలా పర్లేదు, బాగుంది. స్మార్ట్ వాచెస్ ఈ మధ్యన వచ్చిన ఈ ప్రైస్ పాయింట్లో వచ్చిన వాటితో పోలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. సో ఆ పరంగా మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. అండ్ స్పీకర్ క్వాలిటీ అనేది చాలా లౌడ్ ఉంటుంది, చాలా బెటర్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీని నుంచి అయితే నేను ఎక్కువగా కాల్స్ అయితే తీసుకున్నాను. ఒక 1-2 కాల్స్ అయితే నాకు క్లియర్గా అయితే అనిపించింది. బట్ మైక్రోఫోన్ అనేది అవతల వాళ్ళకి డీసెంట్ ఎనఫ్ అని అయితే అనిపించింది. ఎక్కడ కూడా మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉందా చెప్పాను కదా, పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దీనికి. అండ్ IP67 రేటింగ్తో వస్తుంది. ఇన్ యాప్ GPS ఉంటుంది. మీరు ఎటన్నా వెళ్ళాలనుకున్నప్పుడు మీ మొబైల్ క్యారీ చేసుకున్నట్లయితే ఇన్ యాప్ GPS కూడా వర్క్ అవుతుంది. సో ఇట్లాంటి మేజర్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ 7 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ బ్లూటూత్ కాలింగ్ తోటి మీకు 7 days అయితే రాదు. బ్లూటూత్ కాలింగ్ యూజ్ చేస్తే మీకు మోస్ట్లీ 1.5 డేలో మీకు ఛార్జింగ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇది ఓవరాల్గా నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. మరి మెయిన్ రివ్యూ అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఎక్కువ రోజులు అయితే యూజ్ చేశాక నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీలైతే అన్నిటిని కలిపి ఒక వీడియో తీసుకొచ్చి మళ్ళీ ఒక బెస్ట్ వీడియో మీకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓవరాల్గా 1999కి పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం 100% మీరు దీన్ని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే బ్లూటూత్ కాలింగ్, బిగ్గర్ డిస్ప్లే అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ, గ్రేట్ బిల్డ్ క్వాలిటీ, ఓవరాల్గా యూఐ కానీ ఎవ్రీథింగ్ ఈ పరంగా మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ యూఐ స్మూత్నెస్ మాత్రం మరీ ఎంత ఎక్కువగా అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో ఇది నా ఓవరాల్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో మీరేమనుకుంటున్నారు ఈ స్మార్ట్ వాచ్ గురించి అనేది కింద కామెంట్లు అయితే షేర్ చేసుకొని, మీరు ఇంట్రెస్ట్గా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, షేర్.